to Satya's Kitchen and Vlogs. Today recipe veg biryani. కావాల్సిన ఐటమ్స్ బిర్యానీ రైస్, క్యారెట్, ఆలు, కరివేపాకు, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, ధనియాల పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, సాల్ట్ అండ్ కారం, కొన్ని జీడిపప్పులు, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, పువ్వు, కొత్తిమీర, బటర్, కొంచెం ఆయిల్ వేసుకోండి. దాంతోపాటు బటర్, కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయ్యింది. ఇందులో ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ వేసుకుని ఫ్రై చేయాలి. సిమ్లోనే ఉంచాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అవ్వాలి. జీడిపప్పులు ఈ కలర్లో వేగిన తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగనివ్వాలి ఆనియన్స్ లో. నెక్స్ట్ ఆలు అండ్ కరివేపాకు, క్యారెట్ వేసుకుని కాసేపు మగ్గనివ్వాలి. వన్ స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్, 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, ఇవన్నీ బాగా కలపాలి. టేస్ట్ ఇష్టంగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కలపాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 వాటర్ పడుతుంది.
ఇది మరిగాక అప్పుడు బియ్యం వేస్తాను. వాటర్ మరిగిన తర్వాత మనం రైస్ కడిగేసి 10 నిమిషాలు నానబెట్టుకుని తర్వాత మనం వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకొని ఒకలా కలుపుకొని ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి 1 విజిల్ వచ్చాక ఆపేసుకోవడమే. ఒక విజిల్ వచ్చాక ఆపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవడం, చల్లారాక దించుకోవడం. బిర్యానీ ఈస్ రెడీ. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో. రైతా కూడా రెడీ అయిపోయింది. మీరు కూడా బిర్యానీ ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.